UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. అందులో భాగంగా ప్రతి మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు. మన రాశి ఎలా ఉంది, ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చక్కగా ఫాలో అవుతున్నారు. మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం, బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో. దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చక్కగా నోట్ చేసుకోండి, పాటించండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం చెప్పండి. తప్పకుండా. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఆశ్వీజ మాసం అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు కుజుడు 2వ ఇంట, 5వ ఇంట రవి బుధు శుక్రులు, 6వ ఇంట శుక్రుడు ఉండడం వల్ల మనోవిచారము, ప్రయత్న కార్యాలు చెడిపోవడము, అకారణ కలహాలు, శత్రుపీడ, భార్య వలన కొంచెం శ్రమ కనబడుతోంది. అయితే ఓవరాల్గా మనకి వీళ్ళకి ఎలా ఉంది అంటే వృషభ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ మాసం అంతా వాళ్ళకి ఎక్కడో ఒక్కడి నుంచి ఆదాయం వస్తుంది. గతంలో ఏవైనా కృషి చేసి ప్రయత్నం చేసి వదిలేసిన పనులు ఏవైనా ఉంటే ఈ మాసంలో వారికి సక్సెస్ అవుతుంది అనమాట. కుటుంబ సభ్యుల నుంచి వీరికి పూర్తి సహకారం ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళు ఓకే అనేస్తుంటారు. అయితే ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్ పరంగా కానీ, బదిలీల పరంగా కానీ, ఏరియర్స్ బకాయిలు ఏవైనా ఉంటే అవి వీరికి ఈ మాసంలో వచ్చేటట్టుగా కనపడుతుంది. అయితే విద్యార్థులకి కొంచెం సోమరితనం పెరుగుతుంది. చదువు కన్నా ఇతర వ్యాపకాల మీద మనసు వెళ్తుంది అనమాట. అది కొంచెం తగ్గించుకుంటే వీరు ర్యాంకులు సాధించవచ్చు. అయితే వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది ప్రథమార్థంలో. వీరికి చెప్పవలసిన సూచన ఏంటంటే పార్ట్నర్షిప్ వ్యవహారం కనుక మీరు ఈ మాసంలో కనుక మీ నక్షత్రానికి తగినట్టుగా ఎవరినైనా ఎంచుకుని ఆ ప్రయత్నం చేస్తే మీకు డౌన్ అవుతున్న వ్యాపారము వారి ద్వారా వృద్ధి అయ్యే అవకాశం కనబడుతుంది. సోలోగా చేసుకోలేకపోయినప్పుడు పార్ట్నర్ని పెట్టుకుని వారు మీకు కొంచెం లిఫ్ట్ ఇచ్చే అవకాశం ఇందులో కనబడుతోంది. అయితే పెట్టుబడులు ఏమైనా పెట్టాలని ఆలోచన షేర్ మార్కెట్లో కానీ చిట్ ఫండ్స్ లో కానీ పెట్టాలంటే ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంది. ఎప్పుడైనా ఏ రోజైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా కనబడుతోంది. తర్వాత ఏవైనా కోర్టు వ్యవహారాలు కానీ లావాదేవీలు కానీ ఉంటే ఈ మాసంలో ఊరుకుని తదుపరి మాసంలో ప్రయత్నం చేస్తే మంచిది. లేదు ఆల్రెడీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఎదురు వెయ్యకుండా ఈ మాసం స్తబ్దుగా ఊరుకుంటే గనక తదుపరి మాసంలో మీకు మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ఏంటంటే ఏవైనా మతపరమైన విషయాల్లో పాల్గొనాలి అంటే మౌనం వహించడమే మంచిది. మిమ్మల్ని లాగే అవకాశం కనబడుతోంది. కానీ నేను పెద్ద మనిషిని అంటూ వెళ్ళిపోకుండా కొంచెం జాగ్రత్తగా తప్పించుకు తిరిగే ధోరణి ఏదైనా ఉంటే అది అవలంబించవలసిందిగా. ఎందుకంటే లేని ప్రమాదాలు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతుంది. వ్యాపారపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వ్యాపారంలో ఎదగడానికి అంటే మరికొంత పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ఈ మాసం ఆ ప్రయత్నం చేయకండి, ఉన్న దాంట్లోనే సర్దుకోండి. అయితే రిస్క్ మాత్రం తీసుకోవద్దు ఈ మాసంలో అని చెప్పడం అయింది. అయితే సంవత్సర ఫలితాల్లో గురు, శని, రాహు, కేతువులు ఎలా మీకు ఫలితాలు ఇస్తారో చూద్దాము. అయితే గురు ఫలితం ఎలా ఉందంటే శుభకార్యాలకు ధన వ్యయం ఖర్చు చేస్తారు. ఖర్చు కాకపోతే శుభకార్యం ఎలా అవుతుంది? సో శుభకార్యాలకు ధనం వెచ్చిస్తారనమాట. అయితే ప్రభుత్వం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వారితో కొంచెం ఇది ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన అయిందనమాట. అయితే చేసే పనిలో చిక్కులు వస్తాయి. బుద్ధి చాంచల్యం అంటే చేద్దామా వద్దా అన్నట్టు సస్పెక్షన్ లో ఉంటారు. అది కొంచెం మానుకుంటే ఆపదలు రాకుండా అవకాశం ఉంది.
అయితే శని ఇచ్చే ఫలితం ఎలా ఉందంటే 10వ స్థానంలో శని సంచారం వల్ల పాపకార్యాలు చెయ్యాలి అనే ఆసక్తత కనబడుతూ ఉంటుంది. దాన్ని కొంచెం ఆలోచించి చేస్తే మంచిది. సమస్త విషయములందు వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. అంటే పాపకార్యాలు చేయాలని ఆలోచన అంటే ఆలోచించి చెయ్యాలి అని కాదు ఇక్కడ అర్థము. ఆ వైపుకు వెళ్ళొద్దు అని ఆలోచన అన్నమాట. అయితే ఈ వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకోవాలి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఇక్కడ చెప్పదగింది ఏంటంటే చాలా లౌక్యంగా వ్యవహరించాలి అని చెప్పడం అనమాట. అయితే రాహు ఏంటంటే 11వ స్థానంలో రాహు సంచారం వలన పశులాభములు, నూతన వస్తువు, వస్త్రము, ధనము, భూమి, ఇల్లు, సువర్ణము అంటే బంగారం కొనుక్కునే అవకాశము, అంటే అన్ని రకాలుగా ఇక్కడ వాళ్ళకి ఆ ప్రాప్తం అయితే ఉంది. ఏదైనా వ్యాపారంలో కనుక వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టయితే కనుక ప్రథమార్థంలో కాకుండా 2వ అర్థంలో, ఎందుకంటే రాహువు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలే చలన గ్రహాలు కాబట్టి ఒకే స్థానంలో ఉండవు కాబట్టి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే వీరికి చాలా మంచి ఫలితాలు కనబడతాయి. కేతు యొక్క స్థానము 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానంతో విరోధాలు కనబడుతున్నాయి. వేళ అతిక్రమించిన అంటే టైం ఫుడ్ కాకుండా మితిమీరిన వేళలో భోజనం కనబడుతోంది. అయితే ప్రభుత్వం చేత వీరికి అన్ని రకాల మంచి మర్యాద, గౌరవ ప్రతిష్టలు, సహాయ సహకారాలు ఇవన్నీ ప్రభుత్వోద్యోగులకి ప్రభుత్వం ద్వారా కూడా వీళ్ళకి అవకాశం ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆయా రంగాల్లో ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాం. వ్యవసాయదారులకి అధిక శ్రమ పడవలసిన అవసరం కనబడుతోంది. శ్రమకు తగ్గిన ఫలితం అయితే ప్రథమార్థంలో రాకపోవచ్చు, ద్వితీయార్థంలో మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వం నుంచి మీకు అందే సహాయ సహకారాలు కానీ ఏవైనా ఉపాధులు కానీ ఈ మాసంలో మీకు వస్తాయి. కొత్తగా అప్పులు మాత్రం చెయ్యొద్దు. పాత అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేయండి. వాణిజ్య పంటల వారికి కానీ, పౌల్ట్రీ వాళ్ళకి కానీ, నర్సరీ వాళ్ళకి కానీ, కౌలుదారులకు కానీ ఈ మాసం అంతా చాలా శుభంగా ఉంది. వీళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువ రెట్టింపు ఆదాయం వస్తుందన్నమాట. తదుపరి ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థానచలనం ఇందాక మనం అనుకున్నట్టు బదిలీలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఒకవేళ బదిలీలు ఇష్టం లేదు అని అనుకుంటే కనుక ప్రథమార్థంలో మీ నక్షత్రానికి సరిపడా నక్షత్రం చూసుకుని, అది మంచి అంటే తారాబలం చంద్రబలం అంటాం కదా, అది చూసుకుని మీరు కనుక మీ పై అధికారులకి అప్లికేషన్ పెట్టుకుంటే వారు మనసు మార్చుకుని బదిలీలను, ఇష్టం లేని బదిలీని ఆపేసే సూచన కూడా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. తరువాత ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం ఒడిదుడుకులు ప్రథమార్థంలో కనిపిస్తాయి. ద్వితీయార్థంలో అవి సమసిపోతాయి. 4 వైపుల నుంచి మీరు శుభకార్యాలు చేయాలి కాబట్టి 4 వైపుల నుంచి మీకు ధనం అందుబాటులోకి వస్తుంది. తదుపరి వ్యాపారస్తులకి ఎలా ఉంది అంటే ఆదాయ పన్ను అధికారులతో, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆదాయ పన్ను అధికారులతో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. దాన్ని కొంచెం సమన్వయంతో సమయస్ఫూర్తితో నెట్టుకు రావాల్సింది. తర్వాత రాజకీయ వర్గంలో ఉన్న వాళ్ళకి అధిక ఒత్తిళ్లు ఉంటాయి. రాజకీయం అంటేనే స్ట్రెస్ కాబట్టి సామరస్య ధోరణి అవలంబించవలసిందిగా సూచన. గతంలో ఏమైనా మీరు ప్రజలకి గాని మీ అధిష్టానానికి గాని ఏమైనా వాగ్దానాలు చేసి ఉంటే అవి ఈ మాసంలో నెరవేరిస్తే వారి యొక్క ఇది కూడా మీరు పొందవచ్చు, అభిమానాన్ని పొందవచ్చు. అయితే తెగే వరకు ఏ విషయాన్ని లాక్కుండా సమన్వయ ధోరణితో సర్దుకుపోతే మంచిది. కొత్తగా రాజకీయంలోకి రంగంలోకి రావాలని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ద్వితీయార్థంలో మీకు అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం కనబడుతోంది. తదుపరి విద్యార్థులకు ఉన్నత ర్యాంకులు సాధించి ఇష్టమైన కాలేజీలో సీట్లు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కనుక ముందుగానే ప్రథమార్థంలో కనుక మీరు అప్లై చేసుకుని ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి అనేది చూసుకుని ద్వితీయార్థంలో మీరు గణపతి పూజ చేసుకుని సరస్వతి హోమం వజతో చేసుకున్నట్టయితే దూర ప్రయాణాలు మీకు అంటే విదేశీ ఇది సక్సెస్ అవుతారు. ఆ కాలేజీ వాళ్ళు మీరు రండి అని పిలుస్తారనమాట. సో విద్యార్థులకి ఈ సూచన. గణపతి హోమం చేసుకోవచ్చు, సరస్వతి హోమం చేసుకోవచ్చు. లేదు అంటే మాకు అది కుదరలేదు, మేము చెయ్యలేము అని అనుకుంటే కనుక గణపతి అష్టోత్తరాన్ని వినండి, సరస్వతి అమ్మవారి అష్టోత్తరాన్ని వినండి. ఇది వీరి 4 రంగాల వాళ్ళకి. తదుపరి నక్షత్రాల వారీగా సూచన ఏంటంటే కృతికా నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్య మంత్రం చదువుతూ ఎర్రని పూలతో స్వామివారికి పూజ చేసుకోవాలి. ఇది కుదిరిన వాళ్ళు చెయ్యాలి. కుదరలేదు, మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమః అని పొద్దున్నే లేచి సూర్యోదయానికి ముందే రాగి పాత్రలో నీళ్లు అర్ఘ్యం ఇస్తే కనుక
మంత్రం చెప్పుకుని ఓం సం సూర్యాయ నమః 27 సార్లు మాత్రమే చెప్పుకుని ఆ పని చేసినా సమానమైన ఫలితం ఉంటుంది. లేదు మాకు అది కూడా అవకాశం లేదు అని అనుకుంటే ఆదిత్య హృదయాన్ని వినడం కానీ పారాయణ చేయడం కానీ చెయ్యాలి. ఇక్కడ శక్తి ప్రధానము, బద్ధకం ప్రధానం కాదు. ఓకే. తర్వాత రోహిణి నక్షత్రం వారు ప్రతి సోమవారము కేజింపావు బియ్యాన్ని చంద్రుడికి దానంగా ఏదైనా గుళ్ళో ఇచ్చేయచ్చు, లేదా ఒక పేదవారికి కేజింపావు బియ్యాన్ని దానంగా ఇవ్వచ్చు. సోమవార నియమాలు పాటించి సాయంత్రం ప్రదోష వేళ శివుడికి అభిషేకం చేయడం కానీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ ప్రదక్షిణాలు చేయాలి సూర్యుడికి. మాకు అది కుదరదు అంటే కనుక పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా సాయంత్రం సూర్యాస్తమంతప్పుడు అంటే ప్రదోషకాలం అంటారు ఆ టైంలో కనుక చేసుకున్నట్టయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కష్ట నష్టాలని దూరం చేసుకోవచ్చు, గ్రహాల వల్ల కానీ మీ జాతక ఫలితాల వల్ల కానీ. తర్వాత ప్రతిరోజు చంద్రుణ్ణి దర్శించవలసిందిగా తప్పనిసరి సూచన. ఆ చంద్రుని దర్శించేటప్పుడు ఓం సోమాయ నమః అని మంత్రం చదువుకుంటే సరిపోతుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి మంగళవార నియమాలు పాటించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి, ఎర్రని కందిపప్పు తినాలి, ఎర్రని కందిపప్పు దానం ఇవ్వాలి, కందిపప్పు గాని కందులు గాని దానం ఇవ్వాలి. అయితే ఇక్కడ సంతానం కావాల్సిన వాళ్ళు, వివాహం కావాల్సిన వాళ్ళకి ప్రత్యేక సూచన ఏంటంటే ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక అభిషేకం చేసి మంగళవారం నియమాలు పాటించి ఆ స్వామివారి అభిషేకం చేసుకుని లేదంటే ఆలయాలు దర్శనం చేసుకుని అక్కడైనా సరే 2 పడగల పాము విగ్రహం ఉంటుంది కదా అక్కడ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ప్రత్యేకంగా కలిపి చెప్పవలసింది ఏంటంటే రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టుకి ప్రదక్షిణాలు 27 ప్రదక్షిణాలు చేస్తూ ఓం వృక్షరాజాయతే నమః అనే మంత్రాన్ని 27 సార్లు చెప్పుతూ తీపి బెల్లం కానీ అంటే పదార్థం కానీ లేదా తీపి కలిపిన నీళ్లు కానీ వృక్షం మొదట్లో పోసేసి వెళ్ళిపోవడం కాదు, ఆ పోసి ఆ చీమలు కానీ ఏవైనా తింటున్నట్టు ఒక 2 3 చీమలు అంటే లెక్క పెట్టమని కాదు సుమా, మీరు చేసిన ఫలితాన్ని తీసుకువెళ్ళేటట్టుగా చూసుకొని అప్పుడు పెడితే మంచిదిగా చెప్పడం జరిగింది. ఈ పరిహారాలు చేసేటప్పుడు కానీ ఈ సూచనలు పాటించేటప్పుడు కానీ మాంసాహారము వలదు, అది నిషిద్ధము. చాలా చక్కటి వివరణ ఇచ్చారు, చాలా లెంతీగా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అందరూ పాటించే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు అందరూ కూడా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.